JPS Techno courses medical coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. కానీ మంచి ఫ్రెండ్ విలువ తెలిసేది ఎప్పుడు అంటే ఒక ఫ్రెండ్ ఆపదలో ఉన్నప్పుడు నిలబడ్డప్పుడే ఆ ఫ్రెండ్ అనేవాడు ఎంత స్ట్రాంగ్ ఎంత జెన్యున్ ఫ్రెండ్ అర్థమవుతుంది. అవును. కానీ ఆయన జైలుకి వెళ్ళినప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, అది వేరే విషయం అనుకోండి. బాండింగ్ అందరితో ఉంటుంది. ఆయనతో కూడా అందరు హీరోయిన్స్ బాగుంటారు, అందరితో వర్క్ చేశారు. అప్పటికైనా మంచి అందగాడు కూడా, బయట ఫ్రెండ్స్ కూడా పెద్ద పెద్దోళ్ళే ఉండొచ్చు. బట్ అప్పుడు ఆ టైంలో భానుచంద్ర గారు ఆయనకి ఇచ్చిన మోరల్ సపోర్ట్ అంటే ఏమని చెప్తారు మీరు? మోరల్ సపోర్ట్ అంటే నేను చెప్పాను, రే తప్పు నీది కానే కాదు, నువ్వు ధైర్యంగా ఉండొచ్చు, నువ్వు గుడిసెలో ఉండకుండా నేను నీ దగ్గర ఎత్తుక్కుంటూ వస్తాను, నువ్వు హ్యాపీగా ఉండు, మన మనస్సాక్షికి తెలుసు మనం ఏం చేసాం. సో నువ్వు అటువంటివి ఏమీ ఫీల్ అవద్దు, మీ వెనకాల మేమవుతాను, నువ్వు ధైర్యం ఉండే. నేను ధైర్యంగా ఉండడం కాదురా, ఫస్ట్ నువ్వు లోపల నుంచి నాకు ఫోన్ చేయద్దన్నాడు. ఒకసారి నేను మా అన్నయ్య కారు వెళ్తుంటే స్పీడ్గా ఒక కారు వచ్చి మా ముందు ఆగింది, గొద్దలానికి వచ్చి. వీడెవడరా నీ కారు దిగి తిట్టడానికి వెళ్తుంటే సుమన్ దిగాడు. ఏంట్రా పిచ్చి కింద ఏంటి ఇలా అవుతుందంటే, కాదురా నిన్ను ఆఫ్ చేద్దామని, నువ్వు అక్కడ వెళ్ళిపోతున్నావు స్పీడ్గా, నేను ఆఫ్ చేశానని. హోల్ ఏంజల్స్ కాన్వెంట్ వెనకాల ఇటు పక్కన చెప్పాను, రేపు నుంచి నన్ను కలవడానికి రావద్దు అంటే, అదేంట్రా ఫోన్ కూడా చేయదు మా ఇంటికి, దీనికి రా అంటే, ఇలా ఒక పోలీస్ కేసులో ఎదుర్కొన్నాను నేను, వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళందరినీ హ్యారస్ చేస్తున్నారు, నిన్ను కూడా హ్యారస్ చేయొచ్చు అని, ఇప్పుడు దాకా నీ దగ్గర రాలేదు కదా, రేపు నుంచి నన్ను కలవద్దు నువ్వు, నేను నీకు ఫోన్ చేస్తాను, నువ్వు చేయొద్దు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి నెక్స్ట్ డే ఐ గాట్ అరెస్టెడ్. మరి ఫ్రెండ్ మరి ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా మూలితే వాడు కూడా నాతో రాని, నువ్వు వాడు తోడికి నన్ను ఇరికి నుంచి ఉండొచ్చు, బట్ హీజ్ నేచర్. ఓకే. సో హీజ్ అ వండర్ఫుల్ గై. వెళ్ళారు మళ్ళీ తర్వాత జైలుకి వెళ్ళారా? నెక్స్ట్ డే మార్నింగ్ సుమన్ గారు అరెస్ట్ అవుతున్నారు. తర్వాత జైలు తర్వాత వెళ్ళి చూశాను, సింగిల్ పట్టుకెళ్ళని చూసాను. వాడు చూసి వచ్చేటప్పుడు మా కారు ఎవరన్నా కుదరం ఏదో జరిగింది. ఆ డ్రైవర్. ఎన్ని ఉన్నారు సార్ జైలు? ఆయన 8 months. 8 months ఉన్నారా? 8 months 6 months జైలు. హౌస్ అరెస్ట్. ఇంట్లోనే ఉంచారు. ఇంట్లో నుంచి 8 నెలలు జైలుకి తీసుకెళ్ళలేదు. హౌస్ అరెస్ట్. మరి సుహాసిని గారు బెయిల్ కోసం హెల్ప్ చేయటం, జయలలిత గారిని కలవటం, ఇవన్నీ మెయిన్ ఆయన బయటికి రావడానికి కారణం ఆమె చెప్తుంటారు. ఏమో బాగా హెల్ప్ చేశారు ఆమె, నిలబడ్డారు ఆయన కోసం. అప్పుడు చాలా మంది ఇండైరెక్ట్ సపోర్ట్ చాలా మంది ఇచ్చారు. రాధిక గారు, సుహాసిని గారు మెయిన్ నిలబడ్డారు అని చెప్పేసి చాలా మంది. అంటే అవన్నీ నాకు తెలియవు ఎవరెవరు, బట్ ఆర్టిస్ట్ అందరూ యూస్ టు లవ్ ఈచ్ అదర్ సో మచ్. అంటే అయ్యో పాప వచ్చా మనోడు చాలా మంది. సో దట్ వే ఎవ్రీబడి. అందుకనే 80s హీరోయిన్స్ మా పార్టీస్ అన్ని సక్సెస్ అయ్యి. బట్ కేసు ఎగ్జాక్ట్గా అదేనా? ఏది అదే బ్లూ ఫిల్మ్ అసలు దానికి సంబంధం లేదు. సుమన్ ఫ్రెండ్ ఏదో దాంట్లో ఇన్వాల్వ్ అవుతే వీడిని ముక్కు దూర్చాడు దాంట్లో. ఓకే. వాడికి హెల్ప్ చేద్దాడు, వీడు ఇరుక్కున్నాడు. మరి ఎందుకు తెర మీదకి ఇది వచ్చింది? అవును, రాకపోతే పేపర్ కొంటాం మనం, చెప్పండి. ఓకే. ఇప్పుడు రోడ్లో కన్నయ్య పలానా ఎల్లమ్మతోటి ఇదంటే ఎవరైనా కొంటాడా పేపర్? సుమన్ బ్లూ ఫిల్మ్ ఒక న్యూస్ పేపర్ 100 న్యూస్ పేపర్లు అమ్ముడుపోతాయి. ఓకే. సో ఇట్స్ బికాస్ ఆఫ్ ద సెన్సేషన్. ఆయన జీవితం అది అసలు అది కాదు కేసు అయితే. అది కానే కాదు. ఫస్ట్ టైం మీరే చెప్పింది బయట ఇది కూడా. చిచ్చి అసలు వాడు కనెక్షనే లేదు. సెన్సేషన్ కోసం ఏదైనా చేశారు. ఈ సెన్సేషన్ కోసం ఈ న్యూస్ వాళ్ళు ఏమైనా చేస్తారని అలా అయింది అనమాట. అప్పుడులో మ్యాగజైన్సే కదా అన్ని, మ్యాగజైన్స్, వారపత్రికలు. అవును. హెడ్లైన్స్ చూడటం, పైన ఏముందో మ్యాగజైన్ పేపర్లో కొనేయటం, అంతే. లోపల మన గురించి చరిత్ర తెలిసినట్టు 2 పేపర్లు రాసేస్తారు. అసలు సుమన్కి సంబంధమే లేదు. తర్వాత కొంతమంది వచ్చి చిరంజీవి నొక్కేస్తాడు సుమన్ని. కర్మ చిరంజీవికి. చిరంజీవి అతను రోడ్డు వేసుకున్నాడు, అతను రోడ్లో బ్రహ్మాండంగా వెళ్తున్నాడు. సుమన్ అతను రోడ్డు వేసుకున్నాడు, అతను రోడ్లో వెళ్తున్నాడు. నేను ఒక రోడ్డు వేసుకుని నా రోడ్లో నేను వెళ్తున్నాను. మన బ్యాట్లకు వల్ల సుమన్కి అతను వేసుకున్న రోడ్లో కొన్ని అడ్డంకులు వచ్చాయి, అంతే. అడ్డంకులు దాటేసాడు, మళ్ళీ హ్యాపీగా వెళ్తున్నాడు. ఎందుకు ఒకళ్ళని ఎందుకు చేయాలనుకుంటారు? అదే ఆర్టిస్టులు అది అసలు అబ్సర్డ్. కాకపోతే ఈ సెన్సేషనల్ న్యూస్ కోసం ఇలా అన్ని పుకార్లు స్టార్ట్ అవుతుంటాయి అనమాట. దట్ హస్ గాట్ నథింగ్ టు డూ విత్ దిస్. చాలా బాగా చెప్పారు సార్. ఎవరు బాధ్యులు కాదు, ఎవరు ఇది కాదు, ఎవడు దృష్టం వాడిది, అంతే. తలరాత ఒకటి ఉంటుంది కదా, తలరాత ఒకటి ఉంటుంది, ఆ తలరాత తీసుకుంటున్నాం.